కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గంలోని గోపాలపురం వద్ద అధికారుల తనిఖీల్లో భారీగా బంగారం పట్టుబడింది. ఎన్నికల నేపథ్యంలో ఈ తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో ఎలాంటి బిల్లులు లేకుండా తరలిస్తున్న సుమారు 7 కోట్ల విలువైన 9.5 కేజీల బంగారం, 2 కేజీల వెండి వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న బంగారాన్ని ట్రెజరీకి తరలించినట్లు అధికారులు తెలిపారు. అనగా 29/4/2024 తేదీ మధ్యాహ్నం సుమారు 3:30 గంటల సమయంలో విజయవాడ నుంచి బీబీసీ లాజిస్టిక్స్ వెహికల్ గోల్డ్ వెండి తీసుకుని వెళ్తూ ఉండగా సరైన బిల్స్ లేనందున వాటిని స్వాధీనపరుచుకున్నారు. ఎస్ఎస్టీ టీము మరియు మా పోలీసు సిఎస్ఎఫ్ స్టాఫ్ వాటిని పంచనామా చేయగా 9.5 కేజీలు బంగారము మరియు అదేవిధంగా 1870 గ్రాములు వెండి, మొత్తం వీటి విలువ 6,70,00,000 చేస్తుంది. వీటిని ఆర్డీఓ అంటే రిటర్నింగ్ ఆఫీసర్ ద్వారా సబ్ ట్రెజరీకి పంపిస్తున్నాం. ఇలా ప్రాపర్ బిల్స్ ఇవన్నీ చెక్ చేసుకుని ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్కి రాసి వారి ఆదేశాల మేరకు తదుపరి చర్య తీసుకుంటాం.